అక్టోబర్ 6 ఈరోజు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు సరదాగా పురుషులది అయితే ఎలా ఉంటుందో చూద్దాం. వ్యక్తిత్వం, ఆలోచన విధానం, జీవితంలో జరిగే మంచి చెడులు వీటి గురించి మాట్లాడుకుందాం. జన్మ తేదీ అక్టోబర్ 6 అయితే సూర్యుడు మరియు వీనస్ ప్రభావంలో ఉంటారన్నమాట. శుక్రుడు వీనస్ యొక్క ప్రేమ కానీ, సౌందర్యం కానీ, కళ కానీ, సృజనాత్మక సంకేతం. వీనస్ అని ఎందుకు అన్నానంటే 6 నెంబర్ 6 24 and 15. 1 plus 5 6 number, 2 plus 4 6 number. అందుకే ఈ తేదీలు జన్మించిన ఆకర్షణ, రోమాంటిక్ భావాలు, న్యాయబద్ధమైన సామాజిక నైపుణ్యం ఎక్కువ కనిపిస్తాయి. వీళ్ళు మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తులు చాలా శాంతంగా, కలత లేకుండా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా తార్కికంగా విశ్లేషిస్తారన్నమాట. అందం, సమతౌల్యం, హార్మోని అంటే చాలా ఇష్టం వీళ్ళకి. కొన్నిసార్లు ఇతరులను సంతోషపెట్టడానికి తమను తాము మర్చిపోతారట. వారికి మానసిక సమతౌల్యం అంటే చాలా అవసరం. నిజానికి చాలా అవసరం. ఎందుకంటే చిన్న ఉద్వేగం కూడా వాళ్ళని బలహీనపరుస్తూ ఉంటుంది. ఈ 6 నెంబర్లో పుట్టిన వాళ్ళు కొంచెం నవంబర్ అని కాదు, ఒకసారి అలా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చిన్న విషయం కూడా కొంచెం వాళ్ళు డిసెంబర్ 6 సావిత్రి గారు పుట్టినరోజు కదా 6. పాజిటివ్ విషయాలు వస్తే ఆకర్షణీయ వ్యక్తిత్వం, మంచి హావభావాలు కానీ, కళాత్మక దృష్టి, సంగీతం, డిజైన్, ఫ్యాషన్ కానీ, ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. శాంతి ప్రియులు, గొడవలకి కలహాలకి ఇష్టపడరు. తర్వాత న్యాయభావన ఎక్కువ, ఎవరికి అన్యాయం జరగడం సహించలేరు. స్నేహ సంబంధాలు, ప్రేమ విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే వీళ్ళు కొన్నిసార్లు చాలా నిర్ణయాలు తీసుకునే స్వభావం, ఇండెసిసివ్, ఇతరుల అభిప్రాయాలపై అధికంగా ఆధారపడడం, తమ భావాలను లోపల దాచుకొని మానసిక ఒత్తిడి పెరగచ్చు. ప్రేమ లేదా కుటుంబ జీవితాల్లో మోసం అనుభవించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆడంబరం లోనవుతారు. బయట వాళ్ళ గురించి లేదా ఇంకేదైనా విషయం గురించి, ఆడంబరాల గురించి కానీ ఎక్కువ ఖర్చు చేసి పాకెట్టు ఉంటాయి. అంటే కొన్ని వివరాలు. తర్వాత వీళ్ళకి జీవిత సవాళ్ళు కానీ, ట్రాజడీలు ఎలా ఉంటాయంటే, భావోద్వేగ సంబంధాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. కుటుంబ భాగస్వామి లేదా కుటుంబ జీవితంలో కానీ అది అన్నీ అనుకూలంగా ఉంటే ఓకే, లేదంటే మెంటల్గా ఫ్రస్ట్రేషన్ గురైపోతారు. అదే ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాగా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఈ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటే మాత్రం కెరీర్లో, జీవితంలో వీళ్ళకి సానుకూల మార్గం ఏర్పాటు చేసుకోవాలి. సెల్ఫ్ డెసిషన్ అంటే స్వీయ నిర్ణయం తీసుకోవాలన్నమాట. సాధారణంగా కళ కానీ, బ్యూటీ కానీ, డిజైన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, కౌన్సిలింగ్ రంగాలు కానీ విజయం సాధించవచ్చు. ధ్యానం కానీ, యోగా కానీ మనశ్శాంతిగా ఉంటారన్నమాట. దీని ద్వారా నిజమైన ప్రేమ, నిజాయితీ సంబంధాలు వాళ్ళకు అదృష్టం తెలియజేస్తాయి అన్నమాట. అసలు ఈ అక్టోబర్ 6 తేదీ పుట్టిన పురుషులు అందం, ప్రేమ, సమతుల్యం గురించి జీవించే శాంతి ప్రియులు. వారికని హృదయం బలహీనంగా కనిపించినా సరే నిజానికి చాలా లోతైంది. జీవితంలో ప్రేమ, న్యాయంతో, సృజనాత్మకతో ప్రకాశిస్తారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్ 6 తేదీ పుట్టిన పురుషులు అందం, ప్రేమ, న్యాయం కోరే శాంతి ప్రియులు. కానీ ఈ భావోద్వేగ బలహీనతలో ఏంటంటే, జీవితంలో సంబంధాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకునే విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను గ్యాదర్ చేసిన టాపిక్. సరదాగా వినడానికి మాత్రం, మిగతాదంతా జాతకం బేస్ మీద ఆధారపడి ఉంటుంది.